ఆరాధింపబడేటటువంటి వాడు. గణేశాభిధామే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి అన్నారు. అక్కడ పిలిచినప్పుడు అభిదా ఎవరిని అంటే కళ్యాణమూర్తి అయినటువంటి గణేశుడు గొప్ప స్వరూపాన్ని నేను ఆరాధిస్తున్నాను అన్నారు. నాకు శ్రియం విధత్తాం సకల సౌభాగ్యములను అభివృద్ధిని అనుగ్రహించుగాక అని అడుగుతున్నారు. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు. ఆద్య కుటుంబిని మొట్టమొదట ఈ లోకానికంతటికీ కూడా ఉన్న కుటుంబం ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరులు. వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు. ఆయనలోకి ఈ సమస్త బ్రహ్మాండములు వెళ్ళిపోతాయి మహాప్రళయంలో. ఆయనలోనే ఉంటాయి. మళ్ళీ కొంతకాలం అయిపోయిన తర్వాత ఆయనలోంచి పైకొస్తాయి. ఆయన యందు నిలబడతాయి. మళ్ళీ ఆయనలోకి వెళ్ళిపోతాయి. అందుకే శాశ్వతుడైనటువంటి వాడు ఎప్పుడూ కూడా అసలు చ్యుతి అంటే లేకపోవడం అనేటటువంటిది లేనివాడు ఎవరు అంటే పరమశివుడు. అటువంటి పరమశివుడు ఈ లోకములకన్నిటికీ కూడా తండ్రి. సర్వమంగళ అయినటువంటి పార్వతీదేవి జగత్తునకంతటికీ కూడా తల్లి. అటువంటి పరమశివుడికి వశవర్తులై ఉంటారు అందరూ కూడా. పరమేశ్వరుడికి ఇద్దరు కుమారులు. ఒకడు విఘ్నేశ్వరుడు పెద్ద కొడుకు, రెండవ వాడు సుబ్రహ్మణ్యుడు. ఆయన విభాగం చేశాడు. విభాగం చేసినప్పుడు దేవతాగణములన్నిటినీ కూడా సుబ్రహ్మణ్యుడికి ఇచ్చి, నువ్వు దేవగణములకన్నిటికీ కూడా అధిపతివి, నువ్వు దేవ సైన్యానికి ఆధ్యక్షమునందుంటావు. అంటే దేవతల యొక్క సైన్యమంతా ఎవరి ఆధీనంలో ఉంటుంది అంటే సుబ్రహ్మణ్యుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. భూతగణములన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉంటాయి అంటే విఘ్నేశ్వరుడి యొక్క ఆధీనంలో ఉంటాయి. ఇందులో మీరు ఒక చమత్కారం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక తల్లి తండ్రి ఉన్నారనుకోండి, ఆయనకు 10 మంది కుమారులు. 10 మంది కుమారుల్లో 80 కుమారులు మహావిద్వాంసులు, చాలా గొప్పవాళ్ళు. 2 కుమారులు జేబు దొంగలు. 2 కుమారులు జేబు దొంగలైనంత మాత్రం చేత వాళ్ళు తల్లిదండ్రులకి కొడుకులు కాకుండా పోతారా? వాళ్ళు ఆయన కొడుకులే. ఎవరు భరించాలి? ఆ తల్లిదండ్రులే భరించాలి. అలాగే ఈ జగత్ అన్న తర్వాత అందరూ దేవతలే ఉండరు. దేవతలతో పాటుగా రాక్షస సంఘములు కూడా ఉంటాయి, భూత సంఘములు ఉంటాయి. ఈ భూత సంఘములన్నిటినీ కూడా ఎవరి యొక్క నియతిలో పెట్టాడు అంటే, ఎవరి పరిపాలనలో పెట్టాడు అంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆధిపత్యంలో పెట్టాడు. విఘ్నేశ్వరుడు. అందుకే ముత్తుస్వామి దీక్షితారు వారు కీర్తన చేస్తూ భూతాధిపం అంటారు. భూతములకన్నిటికీ కూడా అధిపతి ఎవరు అంటే విఘ్నేశ్వరుడు. అంతేకాదు, విఘ్నేశ్వరుడు భూతములకు నాయకుడు. భూతములు అంటే కేవలము పిశాచాలు రాక్షసులు మొదలైనటువంటి వాళ్లే కారు. పంచభూతములు అని ఒక అర్థం. పంచభూతములు అంటే పృథివీ ఆపస్ తేజో వాయురాకాశములు. పృథివీ అంటే మట్టి, ఆపస్ అంటే నీరు, తేజో అంటే అగ్ని, వాయువు, ఆకాశము. ఈ 5టికి కూడా అధిపతి ఎవరు అంటే విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడు అందుకే మొదటి భూతమైనటువంటి పృథివితో సంబంధం కలిగి ఉంటాడు. మూలాధార క్షేత్రాస్థితం అంటారు. మూలాధార చక్రం పృథివీ సంబంధించినటువంటి చక్రం. ఆయన ఎప్పుడూ మూలాధార చక్రంలో ఉంటాడు. మూలాధార చక్రం అన్ని చక్రాల కన్నా కిందకుంటుంది. అందుకే మీరు క్షేత్రాల్ని పరిశీలిస్తే చాలా చోట్ల విఘ్నేశ్వరుడు భూమి కన్నా కూడా ఇంకా కిందకి వివరంలోకి ఉంటాడు. మీరు శ్రీకాళహస్తిలో చూశారనుకోండి, పాతాళ గణపతి అని నూతిలోకి దిగినట్టుగా దిగాలి, దిగితే దర్శనమిస్తాడు. అలాగే అయినవిల్లి క్షేత్రానికి వెళ్ళారనుకోండి, దేవాలయంలో ఎదురుగుండా ఉన్నటువంటి గదిలో ఉండడు, ఇలా కొద్దిగా లోతుగా ఉండి, లోతుగా ఉన్న చోట అంతరాలయం ఉంటుంది, అక్కడ ఉంటాడు విఘ్నేశ్వరుడు. ఆయన పృథివీ చక్రానికి పృథివీ సంబంధమైనటువంటి మూలాధార చక్రమునందు అందులో ఉంటాడు. పైగా పంచభూతములు కూడా ఆయనని సేవిస్తాయి. అందుకే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చేసినటువంటి వారికి అన్ని విజయములే సంభవిస్తాయి.
దేవతాగణానికి నాయకత్వంలో ఉండడం చాలా తేలిక. ఎందుచేత అంటే దేవతలు ఒక క్రమశిక్షణతో ఉంటారు. దేవతలు ఒక మాట చెప్పినా, ఒక ఆజ్ఞ విధించినా వాళ్ళు వెంటనే మాట వింటారు. కానీ భూతములకు నాయకత్వం వహించడం అంత తేలిక కాదు. పైగా భూతగణములను అదుపు చెయ్యగలిగినటువంటి శక్తి లేకపోతే దేవతల యొక్క ఆరాధన జరగదు. దేవతల ఆరాధన జరగదు ఒక ఎత్తైతే, దేవతలు కూడా భూతములకే అంటే పిశాచాది గణములకే ఉపకారం చెయ్యవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అన్నిటికన్నా బరువేది అంటే నిర్మాల్యం బరువు. నిర్మాల్యం అంటే నిన్నటి రోజు పూజ చేసినటువంటి పువ్వులు ఇవాల్టి రోజు సూర్యోదయానికి పూర్వం తీసేయాలి. అది ఒకవేళ ఏ కారణం చేతనైనా భర్తగారు పూజామందిరంలోకి ఆలస్యంగా ప్రవేశిస్తే అది ఎవరు చెయ్యాలి అంటే ధర్మపత్ని చెయ్యాలి. ధర్మపత్ని తప్పితే కొడుకు, తప్పితే కోడలు. యథార్థానికి పెళ్ళైపోయిన కూతురికి అధికారం లేదు. తండ్రి గారి పూజామందిరంలోకి వెళ్ళి నిర్మాల్యం తీయాలి అంటే మొట్టమొదట భార్య. భార్య కన్నా కూడా ఎవరు అంటే నిజానికి కొడుకు, తప్పితే కోడలు. వీళ్ళ ముగ్గురిది అధికారం. వీళ్ళు పూర్వం సూర్యోదయానికి ముందే నిర్మాల్యం తీసేయాలి. నిన్న రోజు పూజ చేసినటువంటి పువ్వులు తీసేయాలి. అలా తీయకపోతే మొట్టమొదట ఎవరు లోపలికి ప్రవేశించి పూజ చేస్తారు అంటే రాక్షస గణములు వచ్చి పూజ చేస్తాయి. రాక్షస గణములు వచ్చి పూజ చేశాయి అనుకోండి, వెంటనే ఈశ్వరుడు వాళ్ళని అనుగ్రహించేస్తాడు. అనుగ్రహించిన తరువాత మనం వెళ్ళి పూజ చేసామనుకోండి, మనం చేసిన పూజ పునఃపూజ అవుతుంది. పూజ వాళ్ళదే అవుతుంది. అందుకే మీరు చూడండి, పూజ ప్రారంభం చేసే ముందు ఘంటానాదం చేస్తాం. ఒక్కొక్కటి మ్రోగిస్తే ఒక్కొక్కరికి ఆహ్వానం పలికినట్టు. ఒక పళ్ళెం తీసుకుని పళ్ళెం మీద మామిడి మండతో కానీ పుల్లతో కానీ చెంచాతో కానీ కొట్టి చప్పుడు చేశారనుకోండి, పితృదేవతల్ని పిలుస్తున్నారు అని గుర్తు. అందుకే మగపిల్లవాడికి స్నాతకం చేస్తే నాందీశ్రాద్ధమనం ఒక కార్యక్రమం ఉంటుంది. అందులో పితృదేవతల్ని పిలిచి ప్రాంగణం యొక్క చెట్ల మీద కూర్చోమంటారు పెళ్ళి వరకు. ఆ పిలిచినప్పుడు యువతల ఎవరు పెళ్లి చేస్తున్నాడో ఆయన పళ్ళెం మీద మామిడి మండతో కొడతాడు. ఆ కొట్టినప్పుడే డప్పు మీద ఆ డప్పు వాయించి ఆయన కొడతాడు. ఆ పళ్ళెం చప్పుడికి పితృదేవతలు వస్తారు, శోభన దేవతలుగా వచ్చి వాళ్ళు కూడా కూర్చుని పెళ్లి చూస్తారు. చెట్ల మీద కూర్చుంటారు వాళ్ళు. అందుకే పళ్ళాల్ని చప్పుడు చేస్తే పితృదేవతలు వస్తారు. అందుకే మా చిన్నతనంలో ఎప్పుడైనా ఏదైనా పళ్ళాన్ని చప్పుడు చేయడం అటువంటివి చేస్తే అంగీకరించేవారు కాదు ఇంట్లో. ఎందుకు అలా చప్పుడు చేస్తావు అనేవారు. మాకు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. ఏమిటి పళ్ళెం చప్పుడు చేస్తే, ఏదో పళ్ళెం పట్టుకుని చెంచాతో కొట్టడం అంటే అదో సరదా మాకు. అలా కొడితే ఇంట్లో ఒప్పుకునేవారు కాదు. మొట్టికే కొట్టి బుద్ధి ఉందా లేదా, పళ్ళెం కొడతాం ఏమిటో నిష్కారణంగా అనేవారు. ఎందుకు దాన్ని తప్పేమిటి, ఎందుకు కొట్టారు మన అనుకునేవాళ్ళం. ఆ తర్వాత అర్థమైంది, పళ్ళాన్ని అలా కొడితే పితృదేవతలకు అది పిలుపు, గంట వాయిస్తే దేవతలకు పిలుపు, శంఖాన్ని పూరిస్తే విజయానికి పిలుపు. ఒక్కొక్క దాన్ని మ్రోగించినప్పుడు ఒక్కొక్కరికి ఆహ్వానం చేసినట్టు. అది మీరు తెలిసి చేసినా తెలియక చేసినా ఆ చప్పుడుకి వాళ్ళు వస్తారు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మీరు నిష్కారణంగా నిలబడి సహాయం చేయండి సహాయం చేయండి అని గట్టిగా అరిచారనుకోండి, ఏమైందో అని చెప్పి 10 మంది పరిగెత్తుకొస్తారు మీకు ఏదో ఆర్తి కలిగిందని. అలాగే ఒక అంబులెన్స్ మీద లైట్ వెలుగుతూ చప్పుడు చేస్తోందనుకోండి, లోపల ఎవరో ప్రమాదకరి పరిస్థితిలో ఉన్నారు అని అర్థం. ఒక ఫైర్ ఇంజిన్ వెడుతూ గంట కొడుతోందనుకోండి, ఎక్కడో అగ్నిహోత్రం అంటుకుంది, అది ఆర్పడానికి ఎడుతోంది అని గుర్తు. పూజా విధానంలో కూడా ఎప్పుడెప్పుడు ఏ వాద్యాన్ని అనుసంధానం చెయ్యాలో ఉంటుంది. గంట వాయించి ఒక మంత్రం చెప్తాం, ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిపారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అంటాం. అంటే దాని అర్థం ఏమిటంటే, ఉత్తిష్టంతు భూతపిశాచాః, మీరు మాకన్నా ముందు వచ్చి పూజ చేసేద్దామని కూర్చున్నారేమో, మేమే పూజ చేసుకుందాం అనుకుంటున్నాం. ఉత్తిష్టంతు, మీరు లేచి వెళ్ళిపోండి.
ఎందుకని బ్రహ్మకర్మ సమారభే మేము పూజ చేద్దాం అనుకుంటున్నాం. అవిరోధేన మీకు మాకు ఏం విరోధాలు శత్రుత్వాలు లేవు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మేము